ధర్మస్థల ధర్మస్థలపై సిపిఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ధర్మస్థల పుణ్యక్షేత్రమా శ్మశానమా అన్నారు ఆయన. 1980 నుంచి ఇప్పటి వరకు 500 మందిని చంపి పూజ చేశారని అన్నారు. ధర్మస్థల ఆలయం కుటుంబం ఆధీనంలో ఉందని, ట్రస్టీ సభ్యులను వెంటనే అరెస్ట్ చేయాలని అన్నారు ఆయన. ఆలయాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు సిపిఐ నేత నారాయణ. ధర్మస్థలం అదొక పెద్ద ట్రస్ట్, అది కూడా దాదాపు 60-70 ఏళ్ళుగా ట్రస్ట్ ఉంది. ఒక కుటుంబం చేతిలో ఉంది ఆ ట్రస్ట్. వాళ్ళు కూడా సంవత్సరానికి 100 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది, 10,000 కోట్ల రూపాయలు డిపాజిట్స్ ఉన్నాయి. అలాంటి ట్రస్ట్, ఆ ట్రస్టీకి చైర్మన్ ఉన్న అతన్ని బీజేపీ వాళ్ళు ఎంపీగా కూడా నామినేట్ చేయించారు రాజ్యసభలో. కానీ ఆ ట్రస్ట్లో 1980 నుంచి ఇప్పుడు దాకా చేస్తే 500 మంది అమ్మాయిల్ని రేప్ చేసి చంపేశారు. ఆడే పూజ చేశారు. ఒక స్కావెంజర్ బయట పెట్టాడు. అంతా కలిసి ఆందోళన చేస్తే అది కాంగ్రెస్ గవర్నమెంట్ కాబట్టి సిట్ వేసింది. అది బీజేపీ గవర్నమెంట్ చేసేది కాదు. సిట్ వేస్తే వాళ్ళు అన్ని రకాలు బయటపడ్డాయి. ఆడ పోయి తవ్వుతుంటే గుడి లోపల, కాంపౌండ్ లోపల ఎముకలు మొత్తం పూరీలు ఎముకలు బయటపడుతున్నాయి. అదేమో శ్మశాన వాటిక లేకపోతే పవిత్ర దేవస్థానం? పవిత్ర దేవస్థానం తిరుమల పైన ఇంతమంది జనం వస్తుంటారు. ఎప్పుడు అట్లా జరిగినాయా? ఎప్పుడు జరగలేదు. కానీ ఆడ దొరుకుతున్నాయి. వెంటనే ఎన్విరాన్మెంట్ బోర్డు దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఆ ట్రస్ట్ వాళ్ళకి ఇవ్వకూడదు, దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ట్రస్ట్ బోర్డు సభ్యులు అంతమంది అరెస్ట్ చేసిన వాళ్ళు పడేయాలి. సిపిఐ కార్యాలయంలో సెక్రటరీ కూతురు పెళ్లికి తిరుమల వెళ్లారు పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ. భక్తులకు సౌకర్యాలు బాగున్నాయని, టీటీడీ బోర్డు బాగా పనిచేస్తోందని అన్నారు. దేశంలోని దేవస్థానాలలో టీటీడీ నంబర్ 1 అన్నారు నారాయణ.